మేడం మేడం ఆల్రెడీ పడేది కింద పడేది తెలంగాణ రాష్ట్రం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి అమరవీరుల స్తూపం గన్పార్క్ దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే బీసీఎస్సీ ఎస్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో 1200 మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేస్తే ఆ ప్రాణత్యాగాలకు గుర్తుగానే ఈరోజు మేము గన్పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి 1200 మందిలో 99.9% బీసీఎస్సీ ఎస్టీ ప్రజలే ఉన్నారు. కాబట్టే దానికి మేము గుర్తుగానే ఈ స్తూపం బీసీఎస్సీ ఎస్టీ ప్రజలదని మేము దానికి గుర్తుగానే మేము ఇక్కడ ఆ స్తూపం పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమరవీరుల స్తూపాలకు బీసీఎస్సీ ఎస్టీ అమరవీరుల స్తూపం రాష్ట్ర క్రమంలో పోలీసులు దౌర్జన్యంగా ఒక అన్యాయంగా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఏమో కొల్లగొట్టే ఉగ్రవాదుల లెక్క మమ్మల్ని పగ తీర్చుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఈ పోలీసు వ్యవస్థ ఉన్నది కాబట్టి ఇప్పటికైనా బీసీఎస్సీ ఎస్టీ ప్రజలారా మేలుకోవాలి. ఇది మన హక్కు. మన కోసం ఎవరైతే తెలంగాణలో ఉన్నారో 1969 మలిదశ ఉద్యమం కానించాలి నేటి వరకు కాసు బ్రహ్మానంద రెడ్డి కానించాలి నేటి కేసీఆర్ రేవంత్ రెడ్డి వరకు కేవలం రెడ్డిరావులే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అందులో అసూలు బాసింది మొత్తం మన బీసీఎస్సీ ఎస్టీ ప్రజలే. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజ్యం వచ్చేంత వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీఎస్సీ ఎస్టీల పాత్ర ఎంతగానో ఉందో అంత వాటాను తెచ్చుకున్నంత వరకు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున మా అధినేత చైర్మన్ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ పోలీసుల ఈ చర్యను ఖచ్చితంగా